హరి ఓం శ్రీ గురుభ్యో నమ. పాలిండ్లపైనున్న పయ్యద జారించి జారించి మెల్లన చక్కనొత్తు తళుకు తల్కను గండ ఫలకంబులొలయించు ఒలయించి కంగేల నొజ్జగించు కడమెరుంగులు వారు కడకన్నులల్లార్చు అల్లార్చిరెప్పల నండగొలుపు సవర నీ దరహాస చంద్రిక చిలికించి కెమ్మోవి చిక్కబరుచు దళిత ధమ్మిల్ల కుసుమ గంధమ్ము నెరపు కంకణాది ఝణంకృతుల్ గడలు కొలుపు వడలి కాంతులు పట్టులే కులుకువారు సన్నవలి వలివంపు పయ్యద చౌకళింప అసురులకు అమృతము ఓయుట పొసగదు పాములకు పాలు పోసిన మాట్కెన్ దొసగగునంచును వేరొక దశనం కూర్చుండబెట్టె దేవాహితులన్ వెగిరపడకుడి వినుడు దానవులార తడవు సేయక ఒత్తు దైత్యులార అటు చక్క కూర్చుండుడని కన్నులల్లార్చి చనుగవ పయ్యద జార దిగిచి వదినే మరందుల వపులు గల్పించి మర్మంబులెడలించి మరుగు చేసి మెల్లని నగవుల మెనుల మరిపించి కడు జాణమాటలగాకు వరచి అసురవరుల నెల్ల నణికించి సురలను దడవు చెయ్యవలదు త్రవుడనుచు వచ్చు కొలది అమృతవారి విభాగించే తరుణి దివుజులెల్లదనిసి పొగడ నలత చూట్కి గములు నిరైక రంగుచు ప్రణయ భంగ భీతి బద్ధులగుచు ఊరకుండ్రిగాని వివిధ తెమ్మని అడుగజాలరైరి అసురవరులో అమరం వ్రతములోన జొచ్చి దివిజుండై రాహు పీయూషపానము సేయంగని చంద్రభాస్కరుల్ సన్నల్ సేయ నారాయణుండు అమరారాతి శిరంబు చక్రహతి దున్మాడన్ సుధాసిక్తమై అమరత్వంబును చెందె మూర్ధము తదీయంగంబునెలంబడన్ ఒక బొట్టు చిక్కకుండగ సకల సుధారసము అమర సంఘంబులకం ప్రకటించి పోసి హరితన సుకరాకృతి దాల్చె సురులు బెగడన్. హరి ఓం శ్రీ గురుభ్యో నమ. నమ్మయ్య నశితే భుంక్తే నస్నాతే స్నాతి మత్పరామయిరుష్టే సుసంత్రస్తా భర్సితే యత వాగ్భయాత్ ప్రబోధయతి మా విజ్ఞం ప్యుష్యతే శోకకర్షితా వర్త్మై తద్గృహమేధీయం వీరసురపి నేష్యతి అని చెప్పి ఓ ప్రాచీన బర్హి ఆ పురంజనుడు తన భార్య గురించి చెప్తూ, మా భార్య చాలా పతివ్రత అయ్యా, నేను స్నానం చేయకపోతే ఆవిడ స్నానం చేయదు, నేను భోజనం చేయకపోతే ఆవిడ భోజనం చేయదు, తర్వాత నేను కోపిస్తే ఆవిడ బాగా భయపడుతూ ఉంటుంది, నేను బెదిరిస్తే ఆమె భయంతో మౌనంగా ఉంటుంది, తరువాత ఎప్పుడైనా సరే ప్రబోధయతి మా విజ్ఞం విష్యతే శోకకర్షితా, నేను ఎప్పుడైనా పొరపాటు చేసినట్లయితే అప్పుడు నాకు హెచ్చరించేది, నువ్వు తప్పు చేస్తున్నావు, ఇలా చేయకూడదు, ఇలాగే చెయ్యాలి అని చెప్పి నన్ను కరెక్ట్ చేస్తూ ఉండేది. అటువంటి ఆవిడ మహావీరులైనటువంటి పుత్రునికి అందయ్య. తన తర్వాత నేను ఎప్పుడైనా సరే పొరుగురు కానీ వెళ్ళినట్టయితే వియోగ దుఃఖంతో కృషించిపోతూ ఉండేది. ఇటువంటి ప్రవర్తన కలిగినటువంటి నా భార్య నేను మరణిస్తే ఈ గృహానికి గృహమేధీయం వర్త్మ అభినేష్యతి అన్నాడు. అంటే ఈ గృహమేధీయం, గృహమేధము అంటే ఓ ఇంటిని చక్కబెట్టుట అని అర్థం. ఈ చక్కబెట్టగలదా, ఆ మార్గంలో చక్కబెట్టడం అనేటువంటి మార్గంలో తాను కృతకృత్యురాలు అవగలదా, నడిపించగలదా అని చెప్పి ప్రాణం పోతూ ఉంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఇదొస్తున్నప్పుడు చేతిలో వణుకులు వస్తూ కళ్ళు కనిపించక చెవులు వినిపించక ఇటువంటి పరిస్థితిలో ఇంకా అవతల శరీరాల గురించి ఆలోచించేటువంటి ఆ మానసిక విధానాన్ని చిత్తంలో ఉండేటువంటి సంస్కారములు అంటారు.
ఈ సంస్కారాలే మరుజన్మలకు కారణమవుతాయనేటువంటి విషయాన్ని రాబోయే శ్లోకాల్లో చెప్పబడుతూ ఉన్నది. కథం ను దారకాదీనా దారకీర్వాపరాయణా వర్తిష్యంతే మయి గతే భిన్ననావ ఇవో దదౌ. ఇంకా నా పుత్రుడికి కానీ పుత్రుడికి కానీ నేను తప్ప మరొక్క దిక్కులేదు. నేను మరణిస్తే దీనులై వీళ్ళు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉండేటువంటి నావ ఉంటుంది. నావలో అందరూ ప్రయాణికులు ఎక్కుతారు. ఒక్కసారి ఆ నావ కానీ భగ్నం అయిపోతే, ఆ నావ కానీ ఏ కన్నం పడో నావ విరిగిపోయినట్లయితే అప్పుడు ఆ జీవి అందులో ప్రయాణించేటువంటి ఆ ప్రయాణికులందరూ కూడా ఏమైపోతారు? అలాగైపోయింది. నా పుత్రులు వీళ్ళు కూడా జీవితాన్ని వాళ్ళు ఎలా వెళ్ళదీస్తారో కదా. కథం ను దారకా దీనా దారకీర్వాపరాయణ దీనాహ అపరాయణాహ. అయనం అంటే ప్రయాణం అని అర్థం. అపరాయణ మరొక దిక్కులేనటువంటి దీనులైపోతారు. దారకాహ దారకీహి. దారకాహ అంటే పుత్రులు, దారకీహి పుత్రికలు అయిపోతూ ఉంటారు. మయి గతే నేను మరణించగా వాళ్ళు దిక్కులేని వాళ్ళు అయిపోతారు. ఉదధౌ భిన్న నావహ ఇవ. సముద్రంలో భిన్న నావహ పగిలిపోయినటువంటి బోల్తా పడినటువంటి విరిగిపోయినటువంటి నీళ్లతో నిండిపోయినటువంటి నావలాగా కథం వర్తిష్యంతే ఎలా జీవిస్తారయ్యా అని చెప్పి తనలో తాను బాధపడుతూ ఉన్నాడయ్యా పురంజనుడు అన్నాడు. అంటే ఏమిటనమాట, మనకి జీవితాంతం మనం పెట్టుకున్నటువంటి లింకులు ఏవైతే ఉంటాయో, మనం పెట్టుకునేటువంటి బంధనాలు ఏవైతే ఉంటాయో, బంధనాల మీద ఆసక్తి ఉండి ఆ ఆసక్తితో కర్మలు చేసి ఆ కర్మల నుంచి వచ్చేటువంటి ఫలాల్ని అనుభవిస్తూ నేను అనుభవిస్తున్నాను కర్తృత్వ భోక్తృత్వ భావాల చేత ఈ మనసు బుద్ధి చిత్తము నిండిపోయినప్పుడు ఆ అలవాటు చివరి వరకు కూడా ఉంటుంది స్మా అని భాగవతం ఇండైరెక్ట్గా హెచ్చరిస్తూ ఉన్నది. నాలెడ్జ్ స్వరూపమైనటువంటి నారదుడి చేత ప్రాచీన బర్హి అంటే తూర్పు దిక్కుగా కొసలు కలిపినటువంటి వాడు అంటే ఏమిటన్నమాట, ప్రతి మానవుడు కూడా ప్రాచీన బర్హి అంటే ఏమిటన్నమాట, తూర్పు వైపుకి తన తల పెట్టుకుని పడుకున్నాడు అనుకోండి. అప్పుడు ఏమవుతుంది అంటే తెల్లవారుగానే మళ్ళీ యాక్టివిటీలోకి వచ్చేటువంటి మనోప్రవృత్తి కలిగినటువంటి ప్రాణులను ప్రాచీన బర్హులు అంటారు. అదనమాట. అంటే ఏమిటి, తెల్లవారుగానే మనకి మెలకు వస్తుందిగా, సూర్యుడు తూర్పుని ఉదయిస్తాడుగా. ఎప్పుడైతే తూర్పును ఉదయించాడో మానవులందరూ కూడా మేల్కొంటారు, అప్పుడు వాళ్ళకి తెలివి వస్తుంది. కాబట్టి అలాగా ఉండేటువంటి వాళ్ళకి ఇంకా చెప్తూ వీళ్ళు ఎలాగ జీవితాన్ని చేరదీస్తారో అని. అందువల్ల ఇటువంటి అలవాట్లు మనకు అలవాటు అయిపోతూ ఉండేటువంటి సందర్భంలోనే అందుకనే మన శాస్త్రాల్లో కానీ మన వేదాంత శాస్త్రంలో కానీ చెప్పింది ఏమిటంటే, గృహస్థాశ్రమ ధర్మాలను ఒక పక్కన నిర్వహిస్తూ ఒక 50% 60% ఈ భగవత్ సంబంధమైనటువంటి వేదాంత శాస్త్ర గ్రంథాలని కానీ వేదాంతాన్ని కానీ భాగవత రామాయణ భగవద్గీతాది వీటిని చదువుతూ వాటిని అన్వయించుకుంటూ అందులో చెప్పినటువంటి ప్రొసీజర్స్ని ఒక అలవాట్ల కింద మార్చుకుంటూ వెళుతూ ఉండేటువంటి సందర్భం వచ్చినప్పుడు ఈ పురంజనుడు ఈ జీవుడు పడేటువంటి బాధల నుంచి మనం తప్పించుకోవడానికి కాస్త అవకాశం కలుగుతుంది. అందువల్ల మనం ఏ విధమైనటువంటి అలవాటు చేసుకోవాలి అనేటువంటి విశేషాన్ని చెప్తున్నారు. ఇది అయిన తర్వాత ఏవం కృపణయా బుద్ధ్యా శోచంతమతదర్హణం గ్రహీతిం కృతధీరేనం భయనామాభ్యపద్యత. ఈ విధంగా పురంజనుడు దీనమైనటువంటి తన బుద్ధితో శోకిస్తూ ఉన్నాడు. బుద్ధియా అన్నాడు. అంటే ఏమిటనమాట, మనకి ప్రాణం పోతున్నప్పుడు శరీరం కదలలేకపోవచ్చు, నాలిక ఆడించలేకపోవచ్చు, చెవులు వినిపించకపోవచ్చు, కళ్ళు కనిపించకపోవచ్చు, చేతులు లేవలేకపోవచ్చు, కాళ్ళు నడవలేకపోవచ్చు, కానీ బుద్ధి మాత్రం పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ శోకం అంతా ఎక్కడ ఉన్నది అంటే ఏవం కృపణయా బుద్ధి శోచంతం అన్నారు.
అంటే ఏంటి, మనకు కలిగేటువంటి సుఖ దుఃఖాల యొక్క అనుభవాలు, శోకం ఎక్కడ కలుగుతుంది అంటే మన బుద్ధిలో కలుగుతుంది. అంటే మన మనసులో బుద్ధిలో కలుగుతూ ఉంటుంది శోకం అనేటువంటిది. శోకం చేతికి ఉండదు, కంటికి ఉండదు, చెవికి ఉండదు, ముక్కుకు ఉండదు. చెవి ఆడవదు, కళ్ళు ఆడవు. ఏడిచేటువంటిది ఏమిటంటే బుద్ధిలో ఏమున్నాయంటే బుద్ధిలో ఉండేటువంటి అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలు ప్రకోపం చెందుతూ అవి యాక్టివేట్ అవుతూ ఉండేటప్పుడు ఇటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. అంటే బుద్ధి యాక్టివేట్ అవుతుంటుంది, అంటే చిత్తం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఈ చిత్తం యాక్టివేట్ అయినప్పుడు అంతవరకు చిత్తంలో మనం పేర్చుకున్నటువంటివన్నీ కూడా ఒక్కసారి గుప్పుమని బయటకు వస్తూ ఉంటాయి. అందువల్ల ఏం చెప్పారు అంటే, నీ చిత్తములో రాముణ్ణి పెట్టుకో, నీ చిత్తంలో భగవంతుడిని పెట్టుకో, నీ చిత్తంలో భాగవతాది కథల యొక్క సారాన్ని పెట్టుకో, దానికి నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చి దాని చేత నీ మనసును నింపుకో, నామస్మరణ చేత నింపుకో. ఆ సుందరమైనటువంటి భగవంతుడి యొక్క మహాద్భుతమైనటువంటి ఆ స్వరూపంతోనే మనసుని నింపుకోవడం ప్రారంభించు. కానీ పనికిరానటువంటి మనుషుల యొక్క ఫోటోల్ని మనసులో మాత్రం నింపుకోకు. గుళ్ళో ఉన్నా సరే ఫోటోలు నింపుకుంటూ ఉంటావు. అది కాదు నువ్వు చేయాల్సింది. నువ్వు ఎక్కడున్నా నీ మనసు నిండా పెట్టుకుంటే అవే ప్రవోక్ అవుతుంటాయి, అవే యాక్టివేట్ అవుతూ ఉంటాయి. అందుకనే ఏమన్నాడు, ఏవం కృపణయా బుద్ధియా శోచంతం. దీనమైనటువంటి బుద్ధితో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయా? అట్టి శోక అతత్ అర్హణం ఏనం. ఇలాగా ఇది ఇక్కడ చెప్పింది ఏమిటంటే, ఇటువంటి శోకం ఆయనకి కలగవలసింది కాదు. ప్రాచీన బర్హి అతనికి ఈ శోకం కలగకూడదు. ఏ శోకం కలగాలి అంటే, ఈ శరీరంతో భగవత కైంకర్యంగా చేస్తున్నటువంటి సేవని కానీ, భగవంతుడి యొక్క స్మరణ కానీ నేను చేయలేకపోతున్నాను, భగవంతుడి యొక్క రూపాన్ని నేను నిలబట్టలేకపోతున్నాను, భగవంతుడు నన్ను కరుణించటం లేదు అనేటువంటి శోకంతో ఉండాలి. కానీ ఈ శోకంతో ఉన్నాడు, ఇది ఆయనకు కలగవలసినటువంటి శోకము కాదు అన్నాడు. ఏమిటంటే అతత్ అర్హణం, అట్టి శోకము. అతత్ అర్హణం అంటే ఇప్పుడు తాను ఇందాక నుంచి చెప్పినటువంటి తన ఏ శోకాలైతే పడుతున్నాడో, ఏవం గ్రహీతుం కృతధీహి, అటువంటి శోకం అని కలగకూడదు, కలగకూడనిది కలిగింది. అందుకని అంటూ ఉంటాను చూసారు, ఏమండి మీకు ఎప్పుడు అటువంటిది కలగకూడదండి, ఏమిటండి మీలాంటి వాళ్ళకి ఇదేమిటి కలిగింది అంటూ ఉంటాను చూసారా. ఆ విధంగా బుద్ధికి ఇటువంటి శోకాలు, ఇటువంటి లింకులు, ఇటువంటి కొత్త కార్యక్రమాలు ఇటువంటివి కలగకూడదు. మనసుకి కలగవలసినటువంటిది వేరు. ఏ శోకం కలగాలంటే భగవంతుడు కనిపించటం లేదు, భగవంతుడిని ధ్యానించలేకపోతున్నాను అనేటువంటి శోకం కలగాలి తప్ప ఇది కాదు అని. ఇలా ఉండేటువంటి సందర్భంలో ఆయన్ని పట్టుకోవడానికని ఈ భయుడు అనేటువంటి యవనరాజు వచ్చి మీద పడిపోయాడు. ఇంకా అప్పుడు ఏమైపోయింది, ఇంకా భయం పట్టేసుకుంది. అంటే మృత్యు భయం అంటారు చూసారా, ఆ మృత్యు భయం వచ్చి పట్టేసేటప్పటికీ ఏం జరిగింది అంటే, పశువద్యవనైరేష నియమానాస్వకం క్షయం అన్వద్రవన్నానుపధా శోచంతో భృశమాతురా. ఈ జీవుణ్ణి యవనులు ఈ విధంగా అంటే ఏమిటి, ఈ భయంలో ఉండేటువంటి రకరకాలైనటువంటి భయాలు ఉంటాయి. పిల్లలు ఏమైపోతారు, ఆస్తి ఏమైపోతుంది, నేనేమైపోతుంది, శరీరం ఏమైపోతుంది. భయం అనేటువంటిది ఒకటైతే ఆ భయం దేనితో మనకి లింక్ ఉంటుందో ఆ భయాలు పట్టుకుని, ధనం పోతుందేమో అని భయమే ధనం మీద అది పోతుందని భయం, ఆరోగ్యం పోతుందని భయం, వస్తువులు పోతాయని భయం, ఇంకోటి ఎవరో వచ్చి కొడతారేమో అనేటువంటి భయం అనేటువంటిది ఒకటి. కానీ అన్ని డైమెన్షన్స్లో ఆ భయం అనేటువంటిది యాక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగా ఈ జీవుణ్ణి ఈ యవన భటులు భయభటులున్నారే వీళ్ళు తీసుకొని పోతూ ఉంటే, అప్పుడు బాగా కలత చెందిపోయాడు. అటువంటి సందర్భంలో ఆయన అనుచరులు అనుపదాహ శోచంత అద్రవన్, ఆయన అనుచరులందరూ కూడా ఆయన వెనకాల కూడా బయలుదేరడం ప్రారంభించారట. ఇలాగ ఉండేటువంటి సందర్భంలో పురీం విహాయోపగత ఉపరుద్ధో భుజంగమ యదా తమేవానుపురి విశీర్ణ ప్రకృతింగతా.
ఇలాగా శత్రువుల చేత మొత్తం అంతా శత్రువులు వచ్చేసారుగా. ఈ శత్రువులు మొత్తం నవద్వారపురాన్ని ముట్టడించేసేటప్పటికి అందులో ప్రాణుడు ఈ నగరాన్ని పరిపాలిస్తూ ఉన్నాడుగా. ఆ పరిపాలించేటువంటి ఆ నాగుడు ఉన్నాడే, అంటే పంచశీర్షాలతో కూడుకున్నటువంటి ప్రాణస్వరూపుడైనటువంటి వాడేం చేశాడంటే ఈ దేహాన్ని వదిలి వెళ్ళిపోయాట. ఉపరుద్ధో భుజంగమః పురీం విహాయ, పురీం ఈ నవద్వారపురం నుంచి విహాయ విడిచిపెట్టేసేసి భుజంగమః నాగుడు వెళ్ళిపోయాడు. ఆ ప్రాణశక్తి వెళ్ళిపోయింది. అంటే ప్రాణశక్తి వెళ్ళిపోయిందంటే దిస్ బాడీ హ్యాస్ బికమ్ డెడ్, అలా అయిపోయింది. వెంటనే అప్పుడు ఏం జరిగింది అంటే ఎప్పుడైతే ప్రాణం పోతుందో వెంటనే ఈ శరీరం ఉందే, ఈ పాంచభౌతికమైనటువంటి శరీరం అంతా కూడా శిథిలమైపోయి విశీర్ణ ప్రకృతింగతా, వెంటనే ఈ శరీరం ప్రకృతిలో కలిసిపోయింది. జీవుడు కాదు, ప్రాణం ఎప్పుడైతే పోతుందో శరీరం పంచభూతాల్లో, ప్రకృతి అంటే పంచభూతాలతో కూడుకున్నటువంటి దాంట్లో కలిసిపోతుంది. కాబట్టి ప్రకృతింగతా పురీ విశీర్ణ ప్రకృతింగతా, విశీర్ణ అంటే దేనికి దానికి మొక్కలు మొక్కలు అయిపోతుంది అనమాట. పదార్థానికి పదార్థం, అగ్నికి అగ్ని, వాయువుకి వాయుకి, జలానికి జలం, ఆకాశానికి ఆకాశం కింద విడిపోతుందన్నమాట. సంఘాతము అంటారు. శరీరం ఏమిటంటే పంచభూతముల యొక్క సంఘాతం, అన్నీ కలపగా వచ్చినటువంటిది. సంఘాతం అంటే కలపగా వచ్చినటువంటిది అని అర్థం. అంటే ఉదాహరణకి ఏదైనా అనుకోండి, ఏ ఉప్మా ఉందనుకోండి, ఏదో దాంట్లో నూకంటారు, కరివేపాకు అంటారు, ఆవాలంటారు, మిరియాలంటారు, ధనాలంటే ఏవో అన్నీ కలుస్తూ ఉంటే అది ఉప్మా ఒక సంఘాతము, ఆ పదార్థాల యొక్క సంఘాతం. ఇప్పుడు ఏమవుతుంది, దానికి ఎప్పుడైతే ఎక్స్పైరీ డేట్ వస్తుందో ఏ పదార్థానికి ఆ పదార్థం కింద విడిపోవడం అనేటువంటి దాన్ని విశీర్ణం అంటారు. అలాగ విశీర్ణమై ప్రకృతింగత, ప్రకృతిలో కలిసిపోయింది. అయిన తర్వాత అప్పుడు ఏం చేస్తున్నాడు అంటే అటువంటి ఇంకా ప్రాణం పోయేటువంటి సమయంలో ఇంకా కొస ప్రాణం ఒకటి మిగిలి ఉంటుంది. అది ఆ 13 రోజులు అయిన తర్వాత ఆ ప్రాణం పోతుంది అనేటువంటి సిద్ధాంతం మన గరుడ పురాణంలో వస్తే అవన్నీ ఇప్పుడు అక్కర్లేదు. వికృష్యమాణ ప్రసభం యవనేన బలీయస నావిం దత్తమసావిష్ట సఖాయాం సుహృదం పురః. బలీయసాయవనేన ప్రసభం వికృష్యమాణ అంటే ఏమిటి, ఈ భయం చేత ఈ పురంజనుడు, ఈ జీవుడు బయటికి గట్టిగా లాగబడుతూ ఉన్నప్పుడు బలీయసాయవనేన ప్రసభం అంటే చాలా బలత్కారంగా వికృష్యమాణ లాగబడుతూ ఉండేటువంటి పురంజనుడు ఏం చేసేటంటే అప్పుడు ఏమైందంటే ఇలాగ అప్పుడు అంతవరకు కూడా ఆ పురంజనుడు తమసా ఆవిష్ట, అంతవరకు అజ్ఞానం అనేటువంటి దాని చేత కప్పబడి ఉన్నాడు. ఎప్పుడైతే ఇంకా ఈ యవనుడు ఈ భయస్వరూపుడైనటువంటి ప్రాణమేమో వెళ్ళిపోతుంది, ఆల్మోస్ట్ చివరిదాకా వచ్చేసింది, లాస్ట్ స్పెక్ ఆఫ్ ది ఆ ప్రాణశక్తి ఉండేటప్పుడు అంతవరకు కూడా ఆ లాస్ట్ ప్రాణం యొక్క ఆ స్పర్శ శరీరాన్ని వదిలేంత వరకు కూడా ఈ పురంజనుడు, ఈ జీవుడు అజ్ఞానంతో నిండిపోయి ఉన్నాడయ్యా. అలాంటి ఇంకా లాస్ట్ స్పెక్ ఆఫ్ ది ప్రాణం బయటికి వెళ్ళిపోతున్నప్పుడు అప్పుడు అతనికి ఒక అద్భుతమైనటువంటి విషయం గుర్తుకొచ్చింది. ఏమిటంటే పురః సుహృదం సఖాయాం నా అవిందతి. అలాగ వెళ్ళిపోతున్నప్పుడు కూడా తనకి ఎంతో సహాయం చేసి తనని నిలబెట్టి తన వెనకాల అవ్యక్తంగా నిరంతరము ఉంటూ తనకి బలాన్నిస్తూ తనకి చేదోడు వాదోడుగా ఉండేటువంటి సఖాయం ఆ మిత్రుణ్ణి నా అవిందత్, ఆ మిత్రుణ్ణి మాత్రం పొందలేకపోయాడు. అవిజ్ఞాత అంటుకుని విష్ణు సహస్రనామాల్లో 51వ శ్లోకంలో ఉంటుంది అవిజ్ఞాతుడు అంటారు. అంటే ఏమిటన్నమాట, లోపలుండేటువంటి పరమాత్మను పూర్తిగా మర్చిపోయాడు. ఆ పరమాత్మ ఎవరు, సఖుడు. కాబట్టి
మనకి అస్సలైనటువంటి మిత్రుడు ఎవరు అంటే అవిజ్ఞాతుడైనటువంటి శ్రీమన్నారాయణుడే. ఆత్మజ్యోతి స్వరూపమైనటువంటి వాడు, స్వయం జ్యోతి స్వరూపమైనటువంటి వాడు, నిత్యము వెలుగుతూ మనకి ప్రాణాన్నిస్తూ, మన ఇంద్రియాలను నడిపిస్తూ, మనకి ఇంటెలిజెన్స్నిస్తూ, మనకి చెయ్యగలిగినటువంటి శక్తులనిస్తూ, జీవితాన్ని 100 ఏళ్ల పాటు శరీరాన్ని పుట్టినప్పటి నుంచి పెరిగేంత వరకు కూడా దానిని కాపాడుతూ నిరంతరము కూడా ఒక అద్భుతమైనటువంటి మిత్ర స్వభావం ఏదైతే ఉందో ఆ మిత్ర స్వభావాన్ని నా అవిందత్, కనీసం ఒక్కనాడు కూడా వాడు స్మరించలేకపోయాడు, పొందలేకపోయాడయ్యా. అప్పుడు వెళ్ళిపోయాడు శరీరం వదిలేసి. అప్పుడు ఏం జరిగింది? శరీరం వదిలేసి బయటికి వెళ్తున్నప్పుడు తం యజ్ఞ పశవోనేన సంజ్ఞప్త ఏ దయాలునా కుఠారైశ్చిచ్చిద్ క్రుద్ధా స్మరంతో మేవమస్య తత్. ఇలాగా ఈ పురంజనుడు ఇక్కడ ఉండేటప్పుడు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేశాడు కదా. హోమాలు అన్నాడు, యజ్ఞాలు అన్నాడు, ఇంకొకటి అన్నాడు, ఏదో రకరకాలైనటువంటి పనులు చేశాడు. ఇటువంటి పనులు చేస్తున్నప్పుడు అనేక మంది జీవులకి, అనేక జీవరాశులకి కూడా నష్టాలు కలిగే. యజ్ఞాలు అవి చేస్తున్నాడు, బలిస్తేటప్పుడు ఆ బలిస్తున్నప్పుడు అనేక రకాలైనటువంటి బలులు ఇస్తూ ఉంటారు. అదేవిధంగా మనం అనేక రకాలైనటువంటి పనులు చేస్తున్నాం అనుకోండి, ఆ పనుల్లో మనం పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మనకి తెలియకుండా అనేక రకాలైనటువంటి జీవులు, మనుషులు బాధింపబడుతూ ఉంటారు, జీవులు బాధింపబడుతూ ఉంటాయి. ఇలాగ మనం చేసేటువంటి కార్యక్రమాల వల్ల బాధలు పడేటువంటి ఆ యజ్ఞ పశువులన్నింటినీ కూడా ఏం చేశాడంటే, ఎప్పుడు వీడు పైకి వస్తాడా, ఎప్పుడు వీడిని కాల్చుకు తినేద్దాం, ఎప్పుడు వీడిని పొడి చేద్దామా అన్నట్టుగా అతని యొక్క క్రూరత్వాన్ని గుర్తు చేసుకుని ఆ పశువులన్నీ కూడా ఆ పురంజనుణ్ణి కుఠారై చిచ్చిదు, కుఠారం అంటే గొడ్డలు అన్నమాట, ఆ గొడ్డలతో ఆ పురంజనుణ్ణి నరకడం ప్రారంభించాయట. అంటే అప్పటికి ఆ జీవుడికి ఇంకా స్ఫురణ ఉంటుంది, నేను జీవుడిని. ఆ స్ఫురణలో ఏమిటి అంటే తాను అంతవరకు చేసినటువంటి పనుల యొక్క జ్ఞాపకాలన్నీ కూడా ఆ మనసు అచిత్తంలో ఉంటాయి. ఆ చిత్తస్వరూపంతో బయటికి వెళ్ళినటువంటి ఆ జీవుణ్ణి తాముకు అపకారం చేసి మరణించినటువంటివన్నీ కూడా గొడ్డలతో నరికేస్తూ ఉంటాయి. కాబట్టి మనిషికి ఈ లోకంలో వాడేదో చాలా గొప్పగా ఉన్నాను అని అనుకున్నా, పరలోకంలో డెఫినెట్గా ఈ ఫలాన్ని అనుభవించవలసినటువంటి స్థితి ఉంటుంది. ఇది ఎవ్రీ యాక్షన్ హ్యాజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనేటువంటి భౌతిక ప్రిన్సిపుల్, భౌతికమైనటువంటి ఫిజిక్స్కి సంబంధించినటువంటి సూత్రమైన ఆ సూత్రం ఎప్పుడూ కూడా సూత్రమే, అది అన్నిటికీ కూడా వర్తించేటువంటిదే అనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు నారద మహర్షి ప్రాచీన బర్హి. చెప్తే ఇంకా అనంతపారే తమసి మగ్నో నష్ట స్మృతి సమాహ అనుభూయార్తిం ప్రమదా సంగదూషిత తామేవ మనసా గృహ్ణన్ బభూవ ప్రమదోత్తమ అనంతరం విదర్భస్య రజసింహస్య వేష్మని. ఇప్పుడు ఇంతకీ దీని అంతటికీ కారణం ఏమిటో తెలుసా? ప్రాచీన బర్హి పురంజనుడు అనంతపారే తమసి మగ్న, అనంతమైనటువంటి అజ్ఞానంలో మునిగిపోయి ఉన్నాడయ్యా. నెంబర్ 1 అంటే ఏమిటనమాట? అజ్ఞానం అనేటువంటిది ఏమిటి? అసలైనటువంటి తత్వం తెలియక అది భాషించేటువంటి దాంట్లో ఉన్నాడు అని అర్థం. అంటే ఉదాహరణకి మనకి ఎండమావులు ఉన్నాయనుకోండి, ఏదో కారులో వెళ్తుంటాం మంచి సమ్మర్లో, వెళ్తూ ఉండేటప్పటికి అప్పుడు ఏమవుతుంది, ఎదురుగా చూస్తుంటే అక్కడ నీళ్లు ఉన్నట్టు ఉంటుంది, నీళ్లు కింద ఉంటాయి, అయ్యో అన్ని నీళ్లు అనుకుంటూ ఉంటాం. ఒక పక్కన అవి నీళ్లు అని మనకి ఉండి అదే పిల్లలు అనుకో, ఓ నీళ్లు అనుకుని అవి నిజంగా నీళ్లు కాకపోయినా అవి కాంతి తరంగాలైనా కాంతి తరంగాలను మర్చిపోయి కాంతి తరంగాలను చూడకుండా వాటిని నీళ్లు అనుకుంటూ ఉండి జీవితాంతము కూడా ఆ విధంగా జీవితం గడపడం అనేటువంటిది అనంతపారే తమసి మగ్న అంటారు. అదేవిధంగా మన చెట్టు పుట్ట మనుషులు వీళ్ళందరినీ చూస్తూ ఉంటాం. వీళ్ళందరినీ చూస్తూ ఉండేటప్పుడు వీటిలన్నిటి వెనకాల ఉండేటువంటి ఒక మహత్తరమైనటువంటి చైతన్య ప్రకాశం,
ఆ ప్రకాశాన్ని చూడకుండా, ఆ ప్రకాశమేమో సూర్యకాంతి, ఆ ప్రకాశంలో నీళ్ల కింద కనిపించేటువంటిది ఎండమావులు. ఇప్పుడు ఆ అనంతమైనటువంటి ప్రకాశాన్ని మనం చూడలేక ఒక చెట్టు కింద, మనిషి కింద, ఒక కారు కింద, ఒక బిల్డింగు కింద, ఒక నక్షత్రం కింద, ఒక ఆకాశం కింద, ఒక సూర్యుడి కింద, ఇన్ని వేల కోట్లాది జనుల కింద వీళ్ళు పడేటువంటి బాధల కింద ఇవన్నీ నీళ్ళు అన్నమాట. ఎండమావుల్లో ఉండేటువంటి నీళ్లు. కానీ ఫిజిక్స్ చదివినటువంటి వాడు ఏం చేస్తాడు, వాడికి నీళ్లు కనిపిస్తూనే ఉంటాయి, కనిపించి ఇది టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఆఫ్ ది సన్లైట్ అనేటువంటి ఒక డైమెన్షను ఈ ఫిజిక్స్ చదువుకున్న వాడికి ఎప్పుడూ మనసులో ఉంటుంది. కానీ వాడికి కూడా నీళ్లు కిందే కనిపిస్తాయి. అలాగే జ్ఞానులందరికీ కూడా ఈ చైతన్య ప్రకాశంలో వెలిగేటువంటి ఆభాస, ఆ విధంగా కనిపించేటువంటివే ఈ వస్తుజాలాలు అని జ్ఞానులకు అది తెలిసి, ఇది అసలే ఆ నీళ్ళల్లో మనం స్నానం చేయడానికి దిగుదాం అనుకున్నాం అనుకోండి, ఆ నీళ్లు తాగుదాం అనుకున్నాం అనుకోండి, నీళ్ళని ఏదో బకెట్లో పట్టుకుపోదాం అనుకున్నాం అనుకోండి, అవి నీళ్లు కాదు కదా అవి. అదేవిధంగా మనం ఏమనుకుంటామంటే ఈ కనిపించేటువంటి ఈ పెళ్ళం నాతో వస్తుంది, ఈ ధనం నాతో వస్తుంది, ఈ ఫోటోలు నాతో వస్తాయి, నా చుట్టూ చేరినానికి తప్పట్లో కొట్టేటువంటి వాళ్ళందరూ నాతో, నేను చచ్చాక నాతో వస్తారు అనుకోవడం ఎలాంటిది అంటే ఎండమావుల్లో బకెట్లతో నీళ్లు పట్టుకొచ్చి బాటిల్స్లో నీళ్లు పట్టుకు తాగడం లాంటిది అన్నమాట. ఇటువంటి స్థితిలో ఉండడమే అనంత పారేతమసి మగ్న అన్నాడు. అనంతమైనటువంటి అజ్ఞానంలో పుట్టినప్పటి నుంచే మరణ పర్యంతం కూడా మునిగిపోయి ఉన్నాడయ్యా. తర్వాత భార్యతో ఆసక్తి చేత మనసంతా కలుషితమైపోయి అతనికి స్మృతి కూడా నశించింది అన్నాడు. రేపటి కార్యక్రమంలో తర్వాతి విశేషాన్ని చూద్దాం.